పిల్లిగుండ్ల కాలనీలో క్రికెట్ ఫుట్బాల్ గ్రౌండ్ను ప్రారంభించిన అనంతపురం రూరల్ సీఏ శేఖర్ ప్రముఖ డాక్టర్ రామ్మోహన్. అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని పాపంపేట పిల్లగుండ్ల కాలనీ వద్ద బాక్స్ క్రికెట్ మరియు ఫుట్బాల్ గ్రౌండ్ను దివ్యశ్రీ ఆసుపత్రి ప్రముఖ డాక్టర్ రామ్మోహన్, అనంతపురం రూరల్ సీఏ శేఖర్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరై ప్రముఖ డాక్టర్ రజాక్ అల్లుడు మొహమ్మద్ యాసిన్ ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ సీఏ శేఖర్, డాక్టర్ రామ్మోహన్ తదితరులు మాట్లాడుతూ పాపంపేట పిల్లిగుండ్ల కాలనీ వద్ద మొహమ్మద్ యాసిన్ బాక్స్ క్రికెట్ ఫుట్బాల్ గ్రౌండ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, నేటి తరం యువత సెల్ ఫోన్ గేమింగ్ పైన ఎక్కువసేపు గడపటం వల్ల అనేక వ్యాధులు గురవుతున్నారని, ఇప్పటికైనా యువత క్రికెట్, ఫుట్బాల్, ఇతర ఆటలపైన యువత ఆసక్తి చూపితే ఆరోగ్యంగా కూడా ఉంటారని, ఇతర వ్యాధులకు కూడా గురవ్వకుండా ఉంటారని, ఈ విషయాన్ని యువకులు గ్రహించాలని, ఇటువంటి క్రీడల పట్ల ఆసక్తి చూపాలని రూరల్ సీఏ శేఖర్, డాక్టర్ రామ్మోహన్ తదితరులు పిలుపునిచ్చారు. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆజాదీ కిక్ అండ్ హిట్ టర్ఫ్ అని చెప్పేసి ఒక బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణ్ దుర్గం రోడ్లోని డాక్టర్ రజాక్ గారు, యాసిన్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో ఇది చాలా బాగుంది. మంచి వాతావరణము, తర్వాత మంచి మెజర్మెంట్స్, కావాల్సినంత టైం స్పెండ్ చేసేదానికి చాలా బాగుంది. ఇక్కడ క్రికెట్ అండ్ ఫుట్బాల్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అనంతపురం టౌన్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకొని ఇక్కడ నుండి మంచి మంచి ప్లేయర్స్ బయటికి రావాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మంచి వాతావరణం, టీవీ సర్వేలెన్స్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఫుల్ ఫ్లడ్ లైట్స్, తర్వాత మంచి వాతావరణం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మంచి ప్లేయర్స్, మీ పిల్లల్ని ఎవరైనా ఉంటే పిల్లల్ని కూడా బాగా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ మంచి కోచ్లు కూడా ఉన్నారు. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుండే గ్రౌండ్ అనేది ఒకటి అలవాటు చేస్తే వాళ్ళు స్పోర్ట్స్లోను, గేమ్స్లోనూ మంచి ఉత్తీర్ణత ఉంటారు. మెయిన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడడం వల్ల పిల్లలకి ఏమైందంటే ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే గేమ్స్లో ఓడిపోయినప్పుడు కృంగిపోవడము, గెలిచినప్పుడు విర్రవీగడం ఇలాంటివి లేకుండా ఆ గేమ్స్ ఆడే పిల్లలకి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్, ఇతరులతో ఫ్రెండ్షిప్ చేసే విధానము, ఇతరులతో ఉండే యూనిటీ, ఒక డిసిప్లిన్, ఒక లీడర్షిప్ క్వాలిటీస్, ఒక డిగ్నిటీ, తర్వాత ఒక కమిట్మెంట్, ఒక హార్డ్ వర్క్, ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్లోనే దొరుకుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ ఫుట్బాల్ అండ్ క్రికెట్ రెండు వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన ఈ బాక్స్ స్టేడియంలో అందరూ కూడా వీటిని సర్వీసెస్ ఉపయోగించుకొని మీ పిల్లల్ని మంచి భవిష్యత్తు దిశగా ముందుకు తీసుకెళ్లాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా ఈ యాజమాన్యం వారికి, రజాక్ సార్ గారికి, యాసిన్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, hello, good morning to everybody. Today ఈరోజు ఆజాద్ క్లిక్ అండ్ ఫిట్ క్లిక్ సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా మాకు చిరకాలంగా రజాకు పరిచయం ఉంది. ప్రతి ఫంక్షన్ హాల్ కానీ, ఏదైనా ఫంక్షన్ కానీ ఓపెనింగ్కి నేనే మామూలుగా వస్తుంటాను. దీనికి ఈరోజు కూడా నన్ను పిలవడం జరిగింది. చాలా సంతోషకరమైనది. ఇప్పుడు ఎక్కువ యూత్ అంతా ఎక్కువ భాగము వీడియోలు, సోషల్ మీడియాలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు గంటల కొద్దీ. ఈ రకంగా వాళ్ళ కొంతమంది అయినా కనీసము ఆ వీడియోలు, సోషల్ మీడియా, ఆ స్క్రీన్ టైం తగ్గించి వాళ్ళు కొన్ని వాళ్ళు అట్లీస్ట్ 1 hour 2 hours అయినా వాళ్ళ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ ఈ క్లబ్లో, క్రికెట్ అండ్ వాలీబాల్ క్లబ్లో మనకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఈ దీర్ఘకాలిక జబ్బులన్నీ తగ్గుతాయి. పిల్లల్లో కూడా చాలామందికి ఈ 30 ఏళ్ళకి షుగరు, బీపీ అన్నీ వస్తున్నాయి ఇప్పట్లో. కాబట్టి వాళ్ళకు ఒక నిజంగా నేను రజాక్ను అభినందిస్తున్నాను. ఈ మంచి కార్యక్రమం వాళ్ళ అల్లుడు గారు కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన దానివల్ల ఇది చాలా అభివృద్ధి చెంది బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ రజాక్ అండ్ హిజ్ ఫ్యామిలీ అండ్ హిజ్ సన్ ఇన్ లా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా బాక్స్ క్రికెట్ గ్రౌండ్ నిర్వాహకుడు మహమ్మద్ యాసిన్ మాట్లాడుతూ, నేటి తరం యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతోనే ఈ గ్రౌండ్ను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని, నేటి నుంచి క్రికెట్, ఫుట్బాల్ ఆడుకునే వారికి ఈ గ్రౌండ్ అందుబాటులో ఉంటుందని గ్రౌండ్ నిర్వాహకుడు మహమ్మద్ యాసిన్, షకీలా బేగం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాషువా, డాక్టర్ జొన్న సత్యనారాయణ, షక్షావలి, సర్దార్ వలి, రామకృష్ణారెడ్డి, మహమ్మద్ యాసిన్, ఇతర వారి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ మొహమ్మద్ యాసిన్. ఇది ఇక్కడ ఆజాద్ కిక్ అండ్ హిట్ టర్ఫ్ ఓపెన్ చేసాము ఈరోజు 23 నవంబర్. సిఐ గారు అండ్ డాక్టర్ గారు వచ్చారు, రామ్మోహన్ సార్ డాక్టర్స్ వచ్చారు ఓపెనింగ్కి. ఇక్కడ రజాక్ ఫంక్షన్ హాల్ దగ్గరలో మన కళ్యాణదుర్గం బైపాస్లో అవైలబుల్గా ఉంటుంది. డే అండ్ నైట్ ఆడచ్చు. 23 నుంచి ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నుంచి స్టార్టింగ్. నగర ప్రజలు అందరూ వచ్చి ఆడాలని నేను కోరుతున్నాను. ఆన్లైన్ ఓపెనింగ్ ఫర్ బాక్స్ క్రికెట్కి ప్లే యాప్ నుంచి బుక్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ ఏవేవి ఉన్నాయి? ఇక్కడ వచ్చి బాక్స్ క్రికెట్ ప్లస్ ఫుట్బాల్ రెండు ఉంటాయి. 2-in-1 ఒకటే ఉంటుంది, 2-in-1 ఉంటుంది. ఎవరికి పర్ అవర్ చార్జ్ చేసాము. ఎన్ని గంటల నుంచి? మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఉంటుందండి. ఇవాళ ఇక్కడ ఆజాద్ కిక్ అండ్ హిట్ టర్ఫ్ అనేది ఓపెన్ చేశాము. ఇది ఫుట్బాల్ అండ్ క్రికెట్ రెండు కలిపి మేము కంబైన్డ్గా పెట్టాము. సో ఇందులో మనం లేడీస్ కూడా ఆడచ్చు, ఫ్యామిలీస్ కూడా రావచ్చు. వీకెండ్స్లో ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయాలంటే రావచ్చు. అండ్ బాయ్స్ కూడా మార్నింగ్ 5 నుంచి నైట్ 12 వరకు కూడా మేము టైమింగ్స్ అరేంజ్ చేశాము. ఇనాగరేషన్ ఆఫర్ అన్నట్టు మేము 600 రూపీస్ పర్ అవర్ అన్నట్టు పెట్టాము. ఇంకా మాకు ఇక్కడ చీఫ్ గెస్ట్ లాగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చారు, ఎన్ శేఖర్ గారు అండ్ రామ్మోహన్ సార్ అండ్ జాషువా సార్, ముగ్గురిని మేము చీఫ్ గెస్ట్ లాగా పిలిచాము ఇవాళ. సో మార్నింగ్ 9 o'clockకి ఇనాగరేషన్ అయ్యింది. ఇంకా ఇది స్క్వేర్ ఫీట్ వచ్చి 65 x 120 స్క్వేర్ ఫీట్ ఉంది. సో ఇది చాలా పెద్ద టర్ఫే ఉంది, ఒకసారి మీరు లుక్ చేయొచ్చు ఎంత అనేది. సో ఇక్కడ మేము అందరికీ కంబైన్డ్గా ఉండాలి అన్నట్టు ఇది పెట్టాము. సో దీని లొకేషన్ వచ్చి కళ్యాణదుర్గం రోడ్ రజాక్ ఫంక్షన్ హాల్ పక్కన ఉంది. సో ప్లీజ్ వచ్చి ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో కలిపి వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్యామిలీ విత్ కిడ్స్ అందరితో. నా పేరు షకీలా బేగం అండి. ఇది ఆర్గనైజ్ చేస్తుంది మా హస్బెండ్ మొహమ్మద్ యాసిన్.